కాన్స్టంటైన్ జోసెఫ్ జెస్సీ. ఇతను ఇటలీ ప్రాంతంలో 1680లో జన్మించి చిన్నతనం నుండే యవన వయసులో ఉన్నప్పుడు ఆయన 3 సంవత్సరాలు తత్వశాస్త్రాన్ని, అదేవిధంగా 4 సంవత్సరాలు వేదాంత శాస్త్రాన్ని అభ్యసించి ఆయన భారతదేశానికి మిషనరీగా రావాలన్న ఆకాంక్షతో, ఉద్దేశంతో ఆయన భారతదేశానికి 1710లో ప్రయాణమై 1711లో తమిళనాడు ప్రాంతంలోని చెన్నై, మద్రాసుగా పిలువబడుతున్న ప్రాంతంలో మిషనరీగా ఆయన వచ్చినాడు. ఆయన 1714-15 వంటి సంవత్సరాల్లో అనేకమైన హింసలు ఎదుర్కొన్నాడు. స్థానిక ప్రజల నుండి మరియు మరణ శిక్ష నుండి కూడా తప్పించుకున్నాడు. ఆయన జైల్లో ఉంటున్న సమయాల్లో ఆయన స్థానిక భాష అయిన తమిళాన్ని నేర్చుకోవడంలో ఎంతగానో సహాయపడింది. ఎందుకంటే ఆయన పరిచర్య చేయాలంటే, మన భారతదేశంలో పరిచర్య చేయాలంటే స్థానిక భాష మీద పట్టు పొందాలన్న ఉద్దేశంతో విపరీతమైన కృషి ఆయన చేస్తున్నారు. ఆయన తమిళంలోనే ఒక గొప్ప బిరుదును ఆయన పొందుకున్నాడు. ఆయన బిరుదు ఏమిటంటే వీరమ మునివర్ అనే ఒక బిరుదును తమిళ ప్రజల నుండి ఆయన పొందుకున్నాడు. తమిళంలో అనేకమైన రచనలు, అనేకమైన నిఘంటువులు ఆయన రచించినాడు. అనేకమైన చేసిన తర్వాత అతన్ని తమిళ గద్య పితామహుడిగా కూడా పేర్కొన్నాడు. ఆయన రాసిన అతిపెద్ద కవిత రచన ఏమిటంటే తెంబవాణి. ఇది 3615 చరణాలతో సెయింట్ జోసెఫ్ జీవితం మరియు మోక్ష చరిత్రను వివరిస్తుంది. అకాడమీ ఆఫ్ పోయట్స్ ఇది ఒక క్లాసిక్ గా ఆమోదించబడింది మరియు వారు ఆమోదం పొంది ఆ కవికి వీరమ మునివర్ అనే బిరుదును కూడా ఇవ్వబడింది. ఇంకను తమిళంలో అనేకమైన రచనలు ఆయన రచించున్నాడు. ఆయన సేవలు గుర్తించి మన భారతదేశంలో ఆయనకి ఇచ్చిన గౌరవం మనం చూస్తున్నట్లయితే 1968లో తమిళనాడు రాష్ట్రం మద్రాస్ నగరంలోని మెరీనా బీచ్ లో బెస్సీ తమిళ భాష మరియు సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపుగా ఒక విగ్రహాన్ని నిర్మించింది. 1980లో బెస్సీ 300వ జయంతిని పురస్కరించుకొని ఆయన స్వస్థలమైన ఇటలీ ప్రాంతంలోని ఒక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఈ యొక్క జోసెఫ్ బెస్సీని తమిళ భాష యొక్క డాంటే అని పిలుస్తారని ప్రస్తావించబడింది. 1981 జనవరిలో మదురైలో జరిగిన 5వ ప్రపంచ తమిళ కాంగ్రెస్ మద్రాస్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.